హలో లేడీస్! వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. లాస్ట్ వీడియోలో మనము ఈ అనార్కలికి బాడీ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా క్లియర్‌గా చూసాం కదా! ఈ వీడియోలో మనం బాటమ్ పార్ట్ చూడబోతున్నామనమాట. దానికోసం నేను ఫస్ట్ పేపర్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ విధంగా మన దగ్గర 4 మీటర్ల క్లాత్ మిగిలిందనమాట బాడీ పార్ట్ కట్ చేసేసిన తర్వాత. ఈ 4 మీటర్లని ఈ విధంగా మధ్యలోకి మనం మడత పెట్టుకోవాలి. ఓకే. ఇదొచ్చేసి మనకి ఒక మడత మీద ఉందన్నమాట. దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ విధంగా 4 మడతల మీద ఉంది. ఓకేనా? మనం చేసే కటింగ్ అంతా ఇలా 4 మడతల మీదే చేస్తామని గుర్తుంచుకోండి. ఓకే. ఈ 4 మడతల మీద ఒక మడత వచ్చేసి మనకి 37 ఇంచులుందన్నమాట. నేను కట్ చేసుకోబోయే ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు ఈ విధంగా 37 ఇంచులు ఉంది. ఓకే. కలీ ఎలా కట్ చేయాలి? కలీ ప్యాటర్న్ ఎలా కట్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదొచ్చేసి చెప్పాను కదా! 37 ఇంచులుందనేసి. ఒక మడత మీద 37 అన్నమాట. ఇదొచ్చేసి నేను 4 మడతల మీద తీసుకున్నాను. సో, మన దగ్గర మొత్తం 37 ఇంటూ 4 ఉందన్నమాట. ఇక్కడ బాటమ్ వచ్చేసి నాకు 24 కలీస్ కావాలి. ఓకే. కలీ కాలిక్యులేషన్ కోసం ఫస్ట్ మనము ఈ బాడీ పార్ట్ నడుమెంత ఉందో ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదైనా మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 19 ఇంచులొచ్చిందనమాట. సో, ఫ్రంట్ 19 అదే విధంగా బ్యాక్ 19 మొత్తం ఎంత? 19ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 38 ఇంచులు వస్తుందనమాట. మనకి ఎన్ని కలీస్ కావాలో ఈ 38ని అంతతో మనం డివైడ్ చేయాల్సుంటుంది. ఓకేనా? 19 ఇంటూ 2 38 38 డివైడెడ్ బై 24. 24 ఎందుకంటే మనకి 24 కలీస్ కావాలి కాబట్టి. సో, ఒక్కొక్క కలీకి నడుము విడ్త్ వచ్చేసి మనకి 1.5 ఇంచులొచ్చిందనమాట. ప్రతి దాన్ని మరొక దానికి అటాచ్ చేయడం కోసం అటొక 1/2 ఇంచు, ఇటొక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకుంటే దాదాపుగా మనకి 2.5 ఇంచులు నడుము వైపు వస్తుంది. ఓకేనా? ఇదొచ్చేసి మనకి కలి నడుము మెజర్‌మెంట్ అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి పైభాగం వైపు 3 కలీసు, అదే విధంగా కింద నుండి 3 కలీసొస్తాయన్నమాట. ఓకే. 1, 2, 3 పైనొస్తే, కింద వచ్చేసి కూడా ఇదే విధంగా 3 ఒస్తాయన్నమాట. ఓకే. ఒక ఫోల్డ్ మీద మొత్తం మనకి 6 కలీసొస్తాయి. ఓకే. పైన నుంచి 3, కింద నుంచి 3. ఇప్పుడు మనకి నడుం మెజర్‌మెంట్ తెలిసింది కదా! కలీ చివరన ఎంత విడ్త్ కావాలి అనేది ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా అన్నమాట. ఈ 37 ఇంచుల్లో నుంచి ఈ నడుము కోసం మనకెంత పోతుంది? 2.5 ఇంటూ 3 2.5 ఇంచుల్ని 3 కలీస్ కోసం మనం ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటే మొత్తం మనకెంత పోతుందంటే 7.5 ఇంచులు పోతుందనమాట. ఓకే. పైనుంచి ఎన్ని కలీస్ పోతున్నాయి? 3 గాబట్టి 2.5ని 3తో మనం మల్టిప్లై చేస్తే 7.5 వచ్చింది. ఈ 37లో నుంచి ఆ 7.5ని మనం తీసేయాలనమాట. ఇలా మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 29.5 ఇంచులు వచ్చింది. ఓకేనా? 29.5 మనం ఒకవైపు కాలిక్యులేషన్ మాత్రమే చేస్తున్నాము. అదే కాలిక్యులేషన్ కింది వైపు కూడా మనకి సరిపోతుందనమాట. ఈ 29.5లో నుంచి మనం 3.5 కలీసనమాట. 3.5 ఎలా అంటే 1, 2, 3 ఈ చివరన ఒక హాఫ్ కలి పోతుంది. అదే విధంగా కింద కూడా 1, 2, 3 ఈ చివరన హాఫ్ కలి. సో, 29.5ని మనం 3.5తో ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. 3.5 ఎందుకంటే 3 కలీసున్నాయి కదా! చూడండి ఇక్కడ క్లియర్‌గా 1, 2, 3 ఈ చివరన కొంచెం వేస్ట్‌గా పోతుందన్నమాట. 1, 2, 3 ఈ విధంగా ఇక్కడ వేస్ట్ పోతుంది. అందుకనే మనం 3.5తో డివైడ్ చేశాము అని గుర్తుపెట్టుకోండి. మనకెంతొచ్చింది? 8.4 ఇంచెస్ వచ్చిందన్నమాట. అంటే కింద వైపు విడ్త్ వచ్చేసి మనకి 8.4 ఇంచెస్. పైన నడుము దగ్గరేమో 2.5 కింద వచ్చేసి మనకి కిందకొచ్చేసరికి వెడల్పు మనకి 8.4 ఇంచెస్ అనమాట. ఇదొచ్చేసి ఒక కలి. 1, 2, 3, 4, 5, 6 ఓకే. ఒక మడత మీద మనకి మొత్తం 6 కలీసొస్తున్నాయి. మనం ఎన్ని మడతలు తీసుకున్నాము? 4 మడతలు తీసుకున్నాం కదా! సో, 6 ఇంటూ 4 మొత్తం మన 24 కలీస్ ఈ విధంగా రెడీ అయిపోతాయన్నమాట. కాలిక్యులేషన్ మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చూడండి. చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి పాజ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లెంత్ ఎంత కావాలి అనేది మన ఇష్టం అన్నమాట. ఇక్కడ నాకు 32 ఇంచులు కావాలి.
మన ఇష్టం మనకు షార్ట్‌గా కావాలన్నా, ఇంకా లాంగ్‌గా కావాలన్నా తీసుకోవచ్చు. ఓకేనా? ఇదొచ్చేసి మన కలీ మెజర్‌మెంట్. ఇది ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ఓకేనా? ఈ విధంగా కిందకొచ్చేసరికి విడ్త్ పెరుగుతుంది. పైన నడుము దగ్గర మనకెంతొచ్చింది? 2:30 వచ్చింది. కింద ఎంతొచ్చింది? 8.4 వచ్చిందనమాట. లెంత్ ఎంతనుకున్నాము? 32 ఇంచులు. కలి చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఎలా కట్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు పేపర్ మీద చూపిస్తున్నాననమాట. చిన్న పేపర్ ముక్క మీద చూపిస్తున్నాను. ఇదే మీరు న్యూస్ పేపర్ లేదా డ్రాయింగ్ షీట్ మీద కూడా చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మధ్యకి మడత పెట్టేసి, మనకి కలి నడుమెంతొచ్చింది? 2:30 వచ్చిందా? 2:30లో మనం సగం తీసుకోవాలి. సగం ఎందుకు తీసుకుంటున్నాము అంటే, ఇక్కడ మడత వేసుకున్నాం కదా! అందుకని సగం తీసుకుంటున్నామనమాట. 2:30లో సగం 1.25. అదే విధంగా 8.4లో సగం ఎంతుంది? 8.4 వరకు టేప్ ఈ విధంగా పెట్టేసుకొని మధ్య భాగం ఎంతొచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ చిన్న పేపర్ కదా సరిపోలేదనమాట. ఇదే నేను డ్రాయింగ్ షీట్ మీద కూడా కట్ చేసుకుంటాను. మీకు చూడ్డానికి, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా చిన్న పేపర్ పీస్ మీద చూపిస్తున్నా అనమాట. ఓకే. మనకెంత లెంత్ కావాలో ఆ విధంగా మనం మెజర్ చేసేసుకొని, మార్క్ చేసుకున్న ప్రకారం కలీని ఈ విధంగా కట్ చేసుకోవాలనమాట. చూడడానికి మనకి సింగిల్ కలి ఈ విధంగా ఉంటుందనమాట. ఓకేనా? ఇదే విధంగా నేను ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఒక డ్రాయింగ్ షీట్ మీద సేమ్ ఇదే విధంగా సింగిల్ కలీని కట్ చేసి, దాన్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన 24 కలీస్‌ని కట్ చేస్తామనమాట. ఇక్కడ చూసారా? ఇదొచ్చేసి మన ప్యాటర్న్. ఇదొచ్చేసి మనం కట్ చేసుకున్న సింగిల్ కలీ పీస్ అనమాట. ఈ విధంగా నేను డ్రాయింగ్ షీట్ మీద నాకు కావాల్సిన మెజర్‌మెంట్స్‌తో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 మడతల మీద తీసుకున్నాననమాట. ఓకేనా? ఇప్పుడు ఈ కలీని క్లాత్ మీద ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తా. ఒకసారి ఈ విధంగా, ఒకసారి ఈ విధంగా మనం పెట్టుకోవాలనమాట. నిదానంగా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ ప్యాటర్న్‌లో ఏంటంటే క్లాత్ అస్సలు వేస్ట్ అవ్వదనమాట. వేస్టేజ్ చాలా తక్కువుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్తున్నానో కాలిక్యులేషన్స్, ప్యాటర్న్స్ మీ దగ్గర ఉన్న క్లాత్‌కి అంచు ఉంటే ఇది వర్కౌట్ అవ్వదు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒకవేళ అంచు 2 వైపులా ఉంటే సెట్ అవుతుంది గానీ, ఒక వైపు ఉంటే మాత్రం సెట్ అవ్వదు. ఓకే. కట్ చేసే ముందు క్లియర్‌గా చూసుకోండి. మనం కట్ చేసుకున్న కలీని ఈ విధంగా 4 మడతల మీద తీసుకున్న ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలనమాట. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు మార్క్ చేసుకున్నాం కదా! ఓకే. దాన్ని రివర్స్ తిప్పి నెక్స్ట్ కలి మార్క్ చేసుకోవాల్సుంటుంది. చూడండి. దీన్ని ఈ విధంగా ఇలా రివర్స్ తిప్పి మనం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చూడండి ఒక కలీకి, ఇంకొక కలీకి మధ్యలో అసలు గ్యాపే లేదు. అందుకే నేను చెప్తున్నాను క్లాత్ అస్సలు వేస్ట్ అవ్వదనమాట. ఓకే. ఇలా అన్ని మిగతా 6 కలీస్ కూడా మనం ఈ విధంగానే మార్క్ చేసుకోవాలి. ఈ పైన ఉన్న లేయర్ మీద 6 కలీస్ మనం మార్క్ చేసుకుంటే 4 మడతల మీద ఉంది కాబట్టి 24 కలీస్ వచ్చేస్తాయి. ఓకేనా? మార్క్ చేసుకున్న ప్రకారం మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మన 24 కలీస్ అయితే రెడీ అయిపోయాయండి. దీని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. ఓకేనా? చూడండి ఎన్ని కలీస్ ఉన్నాయో. మనకి ఫ్లేర్ కూడా చాలా వస్తుందనమాట. మనం ఎన్ని నంబర్ ఆఫ్ కలీస్ తీసుకుంటే ఎక్కువ, మనకి ఫ్లేర్ అంత నీట్‌గా వస్తుంది. రెడీమేడ్ తీసుకుంటే మనకి అంత ఫ్లేర్ రాదనమాట. ఓకే. ఈ విధంగా 2 కలీస్‌ని తీసుకొని ఒకదానికొకటి ఎదురెదురుగా రైట్ సైడ్స్ 2 ఎదురెదురుగా పెట్టుకొని, కట్ చేసుకుంటున్నప్పుడు మనం హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా! ఆ హాఫ్ ఇంచ్‌ని ఈ విధంగా కుట్టేసుకోవాలి. హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే హాఫ్ ఇంచే ఖచ్చితంగా కుట్టుకోవాలి. లేదంటే పావించి పెట్టుకుంటే పావించే కుట్టుకోవాలి. మనం కొంచెం అటు ఇటు చేస్తే ఏమవుతుందంటే, ఎక్కువ అవ్వడము లేదా సరిపోకపోవడము జరుగుతుందనమాట. ఓకే. 2 కలిసి ఈ విధంగా ఎదురెదురుగా పెట్టి కుట్టుకోవడం వల్ల మనకి ఇలా వస్తుంది. మిగిలిన కలీస్ అన్నీ కూడా ఈ విధంగా ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటూ ఫ్రంట్ 12, బ్యాక్ 12 మొత్తం 24 కలీస్ మనం ఈ విధంగానే చేసుకోవాలనమాట. 12 కలీస్ ఫ్రంట్ కోసం సెపరేట్‌గా, 12 కలీస్ బ్యాక్ కోసం సెపరేట్‌గా మనం అటాచ్ చేసుకోవాల్సుంటుంది. ఓకేనా? ఇక్కడ చూసారు కదా! నేను ఖర్చు కోసం పెట్టుకున్న హాఫ్ ఇంచ్‌ని ఈ విధంగా మార్క్ చేసుకొని అటాచ్ చేసేసుకుంటున్నా అనమాట. ఇక్కడ చూస్తే నేను
12 కలీస్ నీట్‌గా అటాచ్ చేసుకున్నాను. ఓకేనా? చూడండి. మొత్తం 12 కలీస్ ఉంటాయన్నమాట మనం లెక్కేసుకుంటే. ఇదొచ్చేసి ఫ్రంట్ ఆర్ బ్యాక్ సైడ్ ఒకటన్నమాట. ఒక ప్యానెల్. అదే విధంగా మనం లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి ఇక్కడ నేను హాఫ్ సర్కిల్ తీసుకుంటున్నాను. దానికోసం ఒక మడత మీద తీసుకున్నా అన్నమాట. ఈ విధంగా మనం నడుమును మెజర్ చేసుకుంటే ఎంతొచ్చిందంటే 19 ఇంచులు. హాఫ్ సర్కిల్ ఫార్ములా ఇప్పటికి నేను చాలా సార్లు చెప్పాను. మన వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే చాలా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. 19 ఇంటూ 2 38. హాఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? 38 డివైడెడ్ బై 3.14. ఇదెందుకు అనేది ఆల్రెడీ ఒక వీడియో క్లియర్‌గా అప్‌లోడ్ చేశాను. తప్పకుండా చెక్ చేయండి. వీలైతే దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఏదైతే మనకి 12 ఇంచులొచ్చిందో, ఈ కార్నర్ నుంచి ఈ విధంగా 12 ఇంచులతో మనం మార్క్ చేసుకోవాలనమాట. ఇదొచ్చేసి మన నడుము మెజర్‌మెంట్. ఓకేనా? ఓకే. ఈ విధంగా ఇక్కడి నుంచి లైనింగ్ లెంత్ ఎంత కావాలి తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ నేను 32 తీసుకున్నాను కాబట్టి లైనింగ్ కొంచెం తగ్గించి 30 ఇంచులు తీసుకుంటున్నాననమాట. ఈ 30 ఇంచుల మార్క్‌ని పైనుంచి చూసుకొని ఎంతొచ్చిందో అదే మార్క్‌ని ఈ విధంగా రౌండ్‌గా పెట్టేసుకోవాలి. 30 ప్లస్ 12 గదా! మొత్తం 42 వస్తుందనమాట. 42ని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర క్లాత్ తక్కువుంటే దానికి తగ్గట్టు మార్క్ చేసుకోండి. లైనింగ్ కొంచెం తక్కువైనా ప్రాబ్లమ్ ఏం లేదనమాట. మార్క్ చేసుకున్న ప్రకారం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అదే విధంగా మన నడుము మార్కింగ్‌ని కూడా ఈ విధంగా నీట్‌గా కట్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు చూసారా? హాఫ్ సర్కిల్ అంటే మనకి ఈ విధంగా ఉంటుందనమాట. ఏదైతే మనం మెయిన్ కలీస్ కలిపి కుట్టుకున్నామో దాన్ని ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్‌ని రెండిటిని నడుము దగ్గర ఈ విధంగా అటాచ్ చేసుకోవాలనమాట. ఓకేనా? మన కలీస్ అదే విధంగా మనం కట్ చేసుకున్న లైనింగ్. ఈ రెండిటిని ఈ విధంగా నడుము దగ్గర అటాచ్ చేసుకోవాలి. దీనికి మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నా సరిపోతుంది. ఇదే విధంగా ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 పానెల్స్ రెడీ చేసుకోవాలి. నేను మీకు ఒకటే చూపిస్తున్నాననమాట. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ ఇంకా బ్యాక్ మనం 2 తయారు చేసుకోవాలి. ఓకే. లైనింగ్‌కి అటాచ్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడొచ్చేసి దీన్ని మనం రెడీ చేసుకున్న బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకోవాలనమాట. రెండిటిని ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకొని, రెండిటి రైట్ సైడ్స్ ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని. ఓకే. కాలిక్యులేషన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా చేసుకుంటే క్లియర్‌గా వస్తుందనమాట. నీట్‌గా ఎక్కువ, తక్కువ లేకుండా అంతా పర్ఫెక్ట్‌గా మనకి సరిపోతుంది. ఓకే. ఈ విధంగా మనం బ్యాక్ పానెల్‌ని అటాచ్ చేసుకున్నామనమాట. ఓకే. ఇదొచ్చేసి మన బ్యాక్ పానెల్. సేమ్ ఇదే విధంగా మనం ఫ్రంట్ పానెల్‌ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ నేను ఫ్రంట్ కూడా అటాచ్ చేశాననమాట. ఇక్కడ జస్ట్ మనం ఇంకా సైడ్ కుట్టేస్తే మన అనార్కలి డ్రెస్ రెడీ అయిపోతుంది. ఆ సైడ్ కుట్టు మెజర్‌మెంట్స్ ప్రకారం ఎలా వేసుకోవాలి చూద్దాం. ఇక్కడ మనకి చెస్ట్ 36 అంటే 18 రావాలి. కానీ మనకి 22 ఉంది. అంటే 4 ఇంచులు ఎక్స్‌ట్రా ఉంది. సో, ఇటువైపు 2 ఇంచుల ఖర్చు, అటువైపు 2 ఇంచుల ఖర్చు వస్తుందనమాట. ఓకేనా? అదే విధంగా నడుము మెజర్‌మెంట్ 30లో సగం అంటే 15. మనకి 15 ఉండాలైతే మొత్తం 19 ఉంది. ఎందుకంటే మనం 2 ఇంచుల ఖర్చు తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ కూడా సేమ్ ఇటువైపు 2 ఇంచులు, మరోవైపు 2 ఇంచులు మనం పెట్టుకోవాలనమాట. ఈ మార్కింగ్స్ రెండిటిని ఈ విధంగా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకొని కుట్టుకునేటప్పుడు యాస్ ఇట్ ఈస్‌గా ఈ మార్కింగ్స్ మీద కుట్టేసుకుంటే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ నేను హ్యాండ్స్ ఆల్రెడీ అటాచ్ చేసుకున్నాను. నార్మల్ హ్యాండ్సే కాబట్టి నేను మీకు చూపించలేదనమాట. దానికి కూడా 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాను. ఈ అన్నిటి ఖర్చు ఏదైతే మార్కింగ్స్ మనం చేసుకున్నామో యాస్ ఇట్ ఈస్‌గా దాని మీద కుట్టేసుకుంటే సరిపోతుందనమాట. ఈ వీడియో నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఈ వీడియో గనక మీకు అర్థమైంది, మీకు యూజ్ అయింది అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేసేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మన ఫైనల్ ప్రొడక్ట్‌ని చూసేద్దాము. ఈ విధంగా నేను మల్టీ కలర్ చున్నీతో అయితే స్టైల్ చేశానండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.